వర్జిన్ బాయ్స్ 2 hours per minute రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ముందే చెప్పేసిన ఈ ఫిల్మ్ లో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది, బోత్ ఇన్ డైలాగ్స్ అండ్ సీన్స్. స్టార్ట్ అయ్యే విధానమే అలా స్టార్ట్ అవుతుంది, సో ఫ్యామిలీతో చూడడం రికమెండెడ్ కాదు. ఇక సినిమా చూసాక నాకైతే స్టార్టింగ్ ఇంట్రడక్షన్స్ నుండి ఫస్ట్ సాంగ్ వరకు ఓకేగా అనిపించింది. బాయ్వుడ్ నుండి మ్యాన్వుడ్ కి రావడం అంటే వర్జినిటీ కోల్పోవడం కాకుండా రైట్ ఎవరి పొందడం అనే పాయింట్ తో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన లాస్ట్ 15 minutes కంక్లూజన్ ఇది మాత్రం కన్విన్సింగ్ అనిపించింది. ఈ రెండు పోర్షన్స్ నాకు నచ్చాయి మూవీలో. మిగతా సినిమా మాత్రం నాకు అంతేం అనిపించలేదండి. మేబీ అడల్ట్ వేలో వెళ్లే మూవీస్ ని ఇష్టపడే వరకు నచ్చొచ్చేమో. ముగ్గురు అమ్మాయిల్ని లవ్ చేయడం, ప్రాబ్లమ్స్ రావడం, ఫైనల్ గా కలిసిపోవడం, ఇలాంటి మల్టిపుల్ లవ్ స్టోరీ ఫార్మాట్ ని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి మూవీస్ లో ఇంకా లేకపోతే అంతకు ముందు కూడా చూసాం కాబట్టి ఫ్రెష్ గా అనిపించలేదు. ఇంకా క్లారిటీ కోసం ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ని కూడా చూడండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోల చుట్టూ ఉన్న యూత్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఫ్రెండ్స్ అయిన ముగ్గురు హీరోలు న్యూ ఇయర్ కి ముందు వర్జినిటీ పోగొట్టుకుందామని శపథం చేసుకుంటారు. సో వాళ్ళు అలా చేశారా, ఈ ప్రాసెస్ లో వాళ్ళ లవ్ స్టోరీస్ ఎలా డెవలప్ అయ్యాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఫిల్మ్ లో చూపించిన కొన్ని అడల్ట్ మూమెంట్స్ ప్రెసెంట్ డే యూత్ లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ రిఫ్లెక్ట్ చేసి అనిపించింది. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. క్లైమాక్స్ లో ఇచ్చిన కన్క్లూషన్ కన్విన్సింగ్ గా ఉంది. మిగతా సినిమా ఎలా ఉన్నా కానీ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎస్పెషల్లీ అబ్బాయిల పర్ఫార్మెన్సెస్. థర్డ్ హీరో కామెడీ టైమింగ్ కొన్ని సీన్స్ లో వర్కౌట్ అయింది. హీరోయిన్స్ లో మిత్ర శర్మ గారి పర్ఫార్మెన్స్ ఓకే, మిగతా ఇద్దరు గ్లామర్ కి పరిమితం ఉన్నంతలో చేసుకెళ్లిపోయారు. సాంగ్స్ లో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన ఫస్ట్ సాంగ్, సెకండ్ హాఫ్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ సాంగ్, లాస్ట్ లో ఎమోషనల్ టచ్ అయిన సాంగ్, ఈ మూడు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే ఇండోర్ లో షూట్ చేసింది మాత్రం కొంచెం ఆడిగా అనిపించింది. మిగతాది అవుట్డోర్ అండ్ కాలేజ్ పోర్షన్స్ బాగానే ఉంది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అడల్ట్ టోన్ తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ సాంగ్ వరకు ఓకే, తర్వాత ముగ్గురు హీరోలు అమ్మాయిల వెనక పడడం సీక్వెన్స్ నుండి మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంటర్వల్ కి రేవ్ పార్టీ కైండ్ ఆఫ్ సీన్ ఎండ్ అయ్యి ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ రిపీటెడ్ పాయింట్స్, కొన్ని ఫోర్స్డ్ అడల్ట్ సీన్స్, కొన్ని మంది కామెడీ లాగా అనిపించవచ్చు కానీ నాకు ఓవర్లోడెడ్ గా అనిపించింది. ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఎక్సెప్ట్ మిత్ర శర్మ గారి లవ్ ట్రాక్ లాస్ట్ లో. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యి కాలేజ్ ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టేసి శపథం మీదే కాన్సన్ట్రేట్ చేయడం, లాస్ట్ లో సిస్టర్ ని తగులుకున్న బ్రదర్ ఏమి రియాక్ట్ అవ్వకపోవడం లాంటి సీన్స్. స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది, బోత్ ఇన్ డైలాగ్స్ అండ్ సీన్స్. స్టార్టింగ్ లో చెప్పినట్టు నా ఒపీనియన్ లో కొన్ని మూమెంట్స్ యాక్చువల్ యూత్ లో జరిగే సిచ్యువేషన్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. క్లైమాక్స్ లో గర్ల్స్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ మరియు ప్రీ మ్యారిటల్ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి ఒక పాయింట్ చెప్పారు. ఈ పాయింట్ ని కొన్ని మందికి పాజిటివ్ గా, కొన్ని మందికి నెగిటివ్ గా అనిపించవచ్చు. ఓవరాల్ గా అడల్ట్ కంటెంట్ ప్రొపోర్షన్ కొంచెం ఎక్కువ అనిపించింది. కొన్ని సీన్స్ రిపిటేషన్ లాగా ఉన్నాయని ఫీల్ వచ్చింది. ఎండ్ లో ఇచ్చిన మెసేజ్ మాత్రం కన్విన్సింగ్ గా ఉంది, కానీ పాతలో ట్రావెల్ అయ్యే విధానం అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే అడల్ట్ కంటెంట్ బేస్డ్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే యూత్ ఆడియన్స్ కి ట్రై చేయొచ్చు. కొత్తదనం కావాలనుకునే లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయిగా అనిపించవచ్చు. స్ట్రిక్ట్లీ ఫర్ ద చోజన్ యూత్ దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.